నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సినిమా డైలాగ్స్ సినిమా వాళ్ళు వేస్తే బాగానే ఉంటుంది, స్క్రీన్ మీద చూస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా డైలాగ్స్ని చాలా అద్భుతంగా అందిపుచ్చుకున్నారు పొలిటీషియన్స్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. యా, భయం అనేది నా బయోడేటాలోనే లేదు అంటూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు మాట్లాడటం అనేది ఇప్పుడు సంచలనంగా మారి, అంటే కొంచెం వైరల్ అవుతుంది. వచ్చి అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ ఆయన ఒక ఇంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అది గాంభీర్యంగా కన్సిడర్ చేయొచ్చా? అసలు ఏమిటి నేపథ్యం? అరెస్ట్ చేసుకోండి అంత ధీమాగా ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగి ఉంటుంది మేడం? అది పొగరబోతాను కాదు, పొగరబోతాను. ఎందుకంటే తను మాట్లాడింది తప్పు అని, తను మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు రిలీజ్ అయినాయి 3-4 రోజుల నుంచి. మరి అలాంటప్పుడు ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది నేను మాట్లాడింది తప్పు అంటున్నారు అని ఒక్క సెకండ్ వెనక్కి తిరిగి చూసుకోవడము అనే బుద్ధి జ్ఞానమే ఉంటే గనక ఈ గాడిద ఇట్లా మాట్లాడేవాడు కాదు. నాకెందుకు ఇంత ఆవేశం అంటే, ఇది కేవలం రాజకీయపరమైన విషయమే కాదు. ఇక్కడ ఒక మహిళని ఈ విధంగా మాట్లాడితే హక్కు ఎవరిచ్చారు నీకు మాట్లాడడానికి? నువ్వెవడివి అసలు? అంత అభ్యంతరకరంగా ఏం మాట్లాడారు మేడం? ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. ఆవిడకి అది 2వ పెళ్ళి, భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. అత్తగారింటి వాళ్ళు, ఆడపిల్లలు, తన కూతుర్లు అందరూ ఆమెకి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆవిడకి నీ జీవితం అన్యాయం అయిపోయింది అనే ఒక ఫీలింగ్లో అందరూ చెప్పారు. చెప్తే అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆయన ఏ రీజన్తో ఉన్నారో తెలియదు కానీ ఆయన అన్మ్యారీడ్గా ఉన్నారు, చాలా సంపన్నుడు ఆయన. అదే కుటుంబంలోకి ఈ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ఆడబడుచును కూడా ఆ ఫ్యామిలీలోనే ఇచ్చారు. ఇప్పుడు వీడి బాధ అంతా ఏంటి అంటే, ఆవిడని పెళ్లి చేసుకోకపోతే ఆ ఆస్తి ఆ ఇంట్లో వాళ్ళే తినుండేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి కూడా వస్తుందిగా, మరి భార్య కదా. ఎంత 2వ పెళ్ళైనా వస్తుందా? ఆవిడకే వస్తుందా? ఇప్పుడు మొదటి భర్తకి పుట్టినటువంటి పిల్లలకు కూడా వస్తుంది? ఆయనకి ఇష్టమై ఆయన పెడితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్వార్జితం అయితే గనక పెట్టుకోవచ్చు. ఆయన స్వార్జితం కాకపోతే గనక ఆవిడికి మాత్రం చెల్లుతుంది, వాటా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఈ గాడిద, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డికి పండితపుత్ర పరమసుంట. శ్రీనివాసరెడ్డి గారు అద్భుతమైన రాజకీయ నాయకుడు. ఆయన మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు, అలాగే తెలుగుదేశంలో కూడా పనిచేశారని నేను అనుకుంటున్నాను, ఇఫ్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. ఏదైనా ఒక సీనియర్ నాయకుడు. అలాంటి వ్యక్తి కడుపును పుట్టి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్లు ఆ నల్లపరెడ్డి అనే ఇంటి పేరు కానీ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే గాడిదికి లేకపోతే ఆ కుక్కలు కూడా పలకరించవు. అలాంటి అసలు అతను ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతను ఏంటి సాధించాడు పుట్టిన తర్వాత అంటే ఈ ట్రోలింగ్సేనా? అంతే, జీరో. పైగా ఏ పార్టీలోనూ ఇలాంటి మాటలు మాట్లాడితే సహించరు, ఒప్పుకోరు. అది వైసీపీ పార్టీలో కాబట్టే ఒప్పుకుంటారు, సహకరిస్తారు కూడా. లేకపోతే ఒక మహిళ గురించి ఆమె పాపం ఎలక్షన్స్ ముందు కూడా ఆమె వైసీపీలో పార్టీలో వాళ్ళు ఉన్నంతకాలం ఆవిడ క్యారెక్టర్ గురించి ఈయన గుర్తురాలే. అదే ప్రశాంత్ రెడ్డి, ఆ రోజు అదే ప్రశాంత్ రెడ్డి, ఈ రోజు అదే ప్రశాంత్ రెడ్డి. ఆవిడ గురించి ఆ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏంటి, వాళ్ళు తెలుగుదేశంలోకి మారారు. మారిన తరువాత ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు ఇతను. ఆమె చాలా పిహెచ్డీలు చేసింది, మద్రాసులో పిహెచ్డీ చేసింది, హైదరాబాద్లో పిహెచ్డీ చేసింది, నెల్లూరులో పిహెచ్డీ చేసింది, బెంగళూరులో పిహెచ్డీ చేసింది. అంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ పైగా అసలు ప్రభాకర్ రెడ్డి గారు నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అని గనక ఒక్క మాట చెప్పున్నట్లయితే ఒక కన్యను చూసి పెళ్లి చేసి ఉండేవాళ్ళం.
అసలు నువ్వెవడవిరా? ఈరోజు ఎవరికైనా పెళ్ళి అవుతున్న వాళ్ళు కన్య అవునా కాదా అని చెప్పి మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అది ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కరెక్ట్. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. అంటే వీడు ఎక్కడున్నాడు అసలు? ఏ లోకంలో ఉన్నాడు ఈ మాలోకంగాడు? నాకు మహిళల్ని రాజకీయాల్లోకి కానీ ఉద్యోగాల్లోకి కానీ అలాగే వ్యాపారాల్లోకి కానీ వచ్చే మహిళల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను అస్సలు సహించను. ఎందు గురించి అంటే ఒక మహిళ ఈ స్థానానికి చేరుకోవాలి అంటే చాలా చాలా సవాళ్ళని ఎదుర్కొనే ఒక మహిళ ఇక్కడ దాకా వస్తుంది. ఈరోజు ఒక మహిళ బయటకు వస్తుంది అంటే చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని రకాల చూపుల నుంచి తప్పించుకోవడం, మాటల నుంచి తప్పించుకోవడం, అలాగే ఆడపిల్లల్ని గేలి చేస్తూ ఉంటే, ఆడవాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటే, తొక్కేస్తూ ఉంటే, అన్నిటినీ అధిగమించుకుని ముందుకు పరిగెడుతున్నారు మహిళలు. ఈరోజు నిజంగా మహిళలు చేసే పోరాటం మామూలు పోరాటం కాదు. ఎందుకు? అస్తిత్వ పోరాటం ఇది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఏమని నిరూపించుకునే హక్కు లేదా? మొత్తం ప్రపంచం మగాళ్ళదేనా? ఆడవాళ్ళు రావడానికి లేదా? ఇంకా కుందేళ్ళలానే ఉండాలి అనేది చాలా మందిలో ఉన్నటువంటి చాలా మందిలో. అందుకని ఏం చేస్తారంటే వీలున్నంత వరకు వాళ్ళని డిగ్రేడ్ చేయడం, డిస్కరేజ్ చేయడం. ఇప్పుడు ఒక అమ్మాయి కారు తోలుతుంది అనుకోండి, ఆ వెనకమాల ఒక అక్షరముక్క పట్టకొస్తే అక్షరముక్క రాని డ్రైవర్ కూడా కారు నడిపే విధానం చూస్తే తెలిసిపోతుంది అక్కడ ఆడామె నడుపుతుంది అని. ఇట్లాంటి కమెంట్స్ చూస్తూ ఉంటాం. బైక్స్ విషయంలో కూడా యాక్సిడెంట్లు ఓన్లీ అమ్మాయిలే చేస్తున్నట్టు, మరి మగాళ్ళు యాక్సిడెంట్లు చేయనట్టు మాట్లాడు. కానీ అసలు మొత్తం దేశం మొత్తం మీద జరిగే యాక్సిడెంట్ల డేటా తీస్తే మగవాళ్ళు చేసే యాక్సిడెంట్లు ఎక్కువ. చనిపోయేది కూడా మగవాళ్ళే. ఆ యాక్సిడెంట్లలో మగవాళ్ళు చేసిన యాక్సిడెంట్లు ఆడవాళ్ళు చనిపోతారు, ఆడవాళ్ళుగా యాక్సిడెంట్లు చేసేది చాలా చాలా జాగ్రత్తగా నడుపుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తిని నేను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అదే వాళ్ళ ఆ జాగ్రత్తకి అత్యాగ్రత్తకి కారణం అని చెప్తారు. సరే, కొంతమందికి సరిగా రాదు అనుకుందామండి. సుకుమారంగా ఉండొచ్చు కదా. సుకుమారం కాదు ఇక్కడ ప్రశ్న, ఎక్స్పోజర్. ఇప్పుడు మగపిల్లలు ఉన్నారనుకోండి, ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళకి రోడ్ సెన్స్ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి సైకిళ్ళు తొక్కుతూ ఉంటారు, వాళ్ళకి రోడ్ సెన్స్ ఉంటుంది. అమ్మ నాన్నల బైకులు దొంగతనంగా బైకులు వేసుకుని తిరిగేది మగపిల్లలు, కార్లు దొంగతనంగా అర్ధరాత్రులు కార్లు నడిపేది మగపిల్లలు. వాళ్ళకి ఆ రోడ్ ఫీర్ అనేది ఉండదు. ఆడపిల్లలకి ఆ రోడ్డు ఫీర్ ఉంటుంది, రోడ్డు సెన్స్ తక్కువ ఉంటుంది. ఈ రెండు ఎందుకు ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కువ వాడరు కాబట్టి. ఈ మాత్రం బేసిక్ సెన్సు చదువుకోని వాడికి లేదు అంటే నేను ఒప్పుకుంటా. చదువుకున్న వాళ్ళు ఈ మాత్రం ఆలోచించలేరా? అందుకోసం ఇట్లా ఆడవాళ్ళని ప్రతి చోట తొక్కేస్తున్న సందర్భంలో ఆమె ఒక మహిళగా ఆమె ఒక పెద్ద బోటికి నడుపుతుంది ఆవిడ. అది ఆవిడకి ప్యాషన్ అంట. ఆవిడకి డబ్బులు అవసరమై కూడా కాదు, అది ఒక ప్యాషను. ఆవిడ నడుపుతుందని చెప్పి ఆ విషయానికి ఈ విషయానికి అసలు ఆవిడ క్యారెక్టర్ గురించి నేనైతే నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు. ఆవిడ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా 4 రోజులైతే మాట్లాడి అతని పైన నిర్భయ కేసు పెట్టాల్సి ఉంటే ఈ రోజుకి అతని మీద చర్యలు లేవు. పైగా అతను ఛాలెంజ్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఇంత చేత కాకుండా ఉంటున్నారా? అరెస్ట్ చేయాలి అంటారా? ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి. సుమోటో కేసు పెట్టాలి, ఇతని మీద నిర్భయ కేసు పెట్టాలి, సుమోటోగా కేసు తీసుకోవాలి పోలీసులు. ఎందుకంటే ఇది పబ్లిక్గా మాట్లాడాడు అతను. అదేమి అతని ఇంట్లో అతని చిట్ చాట్లో 4 ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడిన మాటలు కాదు ఇవి. పాపం ఆవిడండి, బాధ కలిగించే విషయం ఏంటి అంటే నేను నా అత్తమామలు నా కూతుర్లు అనుమతితోనే నేను పెళ్లి చేసుకున్నాను అని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆవిడ అది ఇచ్చారు, ఇప్పుడూనే ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడా ఏడుస్తూ ఆవిడ గుండెల్ని కదిలించేటట్లు పాపం ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది. నన్ను ఇలా అనే హక్కు ఎవరిచ్చారు? అసలు నన్ను ఇలా ఎలా అనగలుగుతారు? నా జీవితం నా ఇష్టం, నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇదంతా ఏంటి అంటే అతనికి ఒక సొంత వ్యక్తిత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉండడం కోసం మాట్లాడే మాటలు తప్పితే వేరే ఏమీ లేవు. సో అరెస్ట్ అనేది ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యాలి. దాని ద్వారా ఎవరైనా ఇలా మాట్లాడాలి అనుకునే వాళ్ళకి బుద్ధి రావాలని నా ఉద్దేశం. రైట్.
డెఫినెట్గా అది జరగాలి అని, ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇరిటేట్ చేయడం కానీ హ్యూమిలేట్ చేయడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో తప్పే. సో మరి గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో లెట్స్ వెయిట్. కాదు, ఖచ్చితంగా తీసుకుని తీరాలి. రైట్ రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.